సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కీలక పదవులు దక్కే అవకాశాలున్నాయి. సీఎంకు అత్యంత సన్నిహితుడు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వంలో కీలక పదవి వచ్చే అవకాశాలున్నాయి. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటి వెనుక నుంచి వేం నరేందరే పర్యవేక్షించేవారు. రేవంత్ తో నరేందర్ కు దాదాపు 16 ఏళ్ల అనుబంధం ఉంది. టీడీపీలోనూ ఇద్దరు కలిసే ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్యలో వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేం నరేందర్ నిర్మించుకున్న రాజకీయ దుర్గం మహబూబాబాద్ రిజర్వ్డ్ అయిపోయింది. తర్వాత వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిలు ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో నరేందర్ కు కీలక పదవిని ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలి అనే దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. మరో సీనియర్ నేత నాయకుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిని ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి కేబినెట్ హోదా ఉంటుంది. ఆ హోదాతో ఆయన మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానించే అవకాశం ఉంది.